ఆడది అంటే ఆట బొమ్మ కాదు. రాఘవ్, సునీత పెళ్లి అయి 3 సంవత్సరాలు అయింది. మొదట్లో వారి జీవితం చాలా ఆనందంగా ఉండేది. సునీత చాలా అమాయకురాలు, ఓపిక ఉన్న అమ్మాయి. పెళ్లి అయిన మొదటి రోజులలో రాఘవ్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. కానీ రోజులు గడిచే కొద్దీ రాఘవ్ స్వభావం మారిపోయింది. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేది. సునీత ఏ పని చేసినా తప్పు పట్టేవాడు. నీకు ఏ పని సరిగా రాదు, నీవల్లే నా జీవితం ఇలా అయింది అని ఎప్పుడూ తిడేవాడు. ఆ మాటలు విన్న ప్రతిసారి సునీత గుండె లోపల ముక్కలయ్యేది. అయినా భర్త కోసం, కుటుంబం కోసం సహించేది. సునీత చిన్నప్పటి నుంచి చదువులో చాలా తెలివైనది. డిగ్రీ పూర్తి చేసి ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది. కానీ పెళ్లి తర్వాత రాఘవ్ చెప్పాడు, నాకు ఉద్యోగం చేసే భార్య అవసరం లేదు. ఇంట్లో ఉండి నా మాట వినాలి అని. సునీత తన కలలను పక్కన పెట్టి ఉద్యోగం మానేసింది. సరే, నా కుటుంబమే నా ప్రపంచం అని అనుకుంది. కొన్ని నెలల తర్వాత రాఘవ్ తల్లిదండ్రులు కూడా వాళ్లతో ఉండటానికి వచ్చారు. అప్పటినుంచి సునీత జీవితంలో మరింత కష్టం మొదలైంది. అత్తగారు ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడేవారు. మా కొడుక్కి సరైన భార్య దొరకలేదు, డబ్బు కూడా తెచ్చుకోలేదు అని అవమానించేవారు. సునీత మాత్రం నిశ్శబ్దంగా అన్నీ భరించేది. ఒకరోజు రాఘవ్ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. టీ ఎందుకు రెడీగా లేదు అని కోపంగా అడిగాడు. ఇప్పుడే కిచెన్లో తయారు చేస్తున్నాను అని సునీత భయంగా చెప్పింది. నీకు సమయానికి ఏ పని రావడం లేదు అని అరిచి గ్లాసును నేలపై కుట్టాడు. ఆ శబ్దం విన్న సునీత చేతులు వణికిపోయాయి. ఆ రోజు రాత్రి ఆమె ఒంటరిగా కూర్చుని చాలా ఏడ్చింది. నేను చేసిన తప్పేంటి అని తనని తానే ప్రశ్నించుకుంది. కొన్ని నెలల తర్వాత సునీత గర్భవతి అయింది. ఈ వార్త విన్నప్పుడు ఆమె చాలా ఆనందపడింది. ఈ బిడ్డ వచ్చాక నా జీవితం మారుతుందేమో అని ఆశపడింది. కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. రాఘవ్ మాత్రం ఆ విషయానికి గురించి పెద్దగా పట్టించుకోలేదు. నాకు ఇప్పుడు బిడ్డ అవసరం లేదు, ఖర్చులు పెరుగుతాయి అని నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు విన్న సునీత మనసు చాలా బాధపడింది. రోజులు గడిచే కొద్దీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని అడిగినా రాఘవ్ పట్టించుకోలేదు. నాకు టైం లేదు, నువ్వే వెళ్ళిరా అని చెప్పేవాడు. ఒకరోజు రాత్రి సునీతకు తీవ్ర నొప్పి వచ్చింది. ఆమె బాధతో నేల మీద పడిపోయింది. అప్పుడు కూడా రాఘవ్ కోపంగా అన్నాడు, ఇది కూడా డ్రామా చేస్తావా అని. కానీ కొద్దిసేపటికి పరిస్థితి తీవ్రమైంది. పక్కింటి వాళ్లు వచ్చి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ బయటకు వచ్చి చెప్పాడు, మీరు చాలా ఆలస్యంగా తీసుకువచ్చారు, బిడ్డను కాపాడలేకపోయాం. ఆ మాటలు విన్న సునీత ప్రపంచం చీకటిగా మారిపోయింది. ఆమె కళ్లలో కన్నీళ్లు ఆగలేదు. నా బిడ్డ అని మెల్లగా ఏడ్చింది. కానీ రాఘవ్ మాత్రం పెద్దగా స్పందించలేదు. ఇంకా పిల్లలు పుడతారు అని నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు సునీత గుండెను పూర్తిగా విరగగొట్టాయి. ఆ రోజు నుంచి ఆమె పూర్తిగా మౌనంగా మారిపోయింది. ఇంట్లో పని చేస్తూ ఉండేది, కాని మనసు మాత్రం ఎక్కడో పోయింది. ఒకరోజు ఆమె పాత ఫైళ్లను సర్దుతుండగా తన డిగ్రీ సర్టిఫికేట్లు కనిపించాయి. అవి చూసి ఆమె కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. నేను కూడా ఒకప్పుడు కలలు కనేవాడిని అని అనుకుంది. ఆ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు ఉదయం రాఘవ్ ఆఫీసుకు వెళ్లిన తర్వాత సునీత తన సర్టిఫికేట్లతో బయటకు వెళ్ళింది. తన పాత కంపెనీకి వెళ్లి ఉద్యోగం అడిగింది. మేనేజర్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. సునీత, నువ్వు మళ్ళీ ఉద్యోగం చేయాలనుకుంటున్నావా అని అడిగాడు. అవును సర్, నాకు నా జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టాలి అని ధైర్యంగా చెప్పింది. కొన్ని రోజుల్లోనే ఆమెకు ఉద్యోగం దొరికింది. మొదటి జీతం చేతిలోకి వచ్చిన రోజు ఆమె చాలా ఏడ్చింది. అది బాధ కన్నీళ్లు కాదు, ఆత్మగౌరవం కన్నీళ్లు. ఇంటికి వచ్చాక రాఘవ్కు విషయానికి తెలిసింది. ఎవరు అనుమతి ఇచ్చారు ఉద్యోగం చేయడానికి అని కోపంగా అడిగాడు. అప్పుడు మొదటిసారి సునీత గట్టిగా మాట్లాడింది, నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, నేను ఆడదాన్ని, కానీ ఆట బొమ్మ కాదు. ఆ మాటలు విన్న రాఘవ్ ఒక్కసారిగా మౌనంగా అయ్యాడు. నాకు గౌరవం కావాలి, ప్రేమ కావాలి, అవి ఇవ్వలేకపోతే నేను నా జీవితాన్ని నేనే చూసుకుంటాను అని చెప్పింది. ఆ రోజు ఆమె కళ్లలో భయం లేదు, ధైర్యం మాత్రమే ఉంది. కొన్ని నెలలు గడిచాయి. సునీత ఉద్యోగంలో చాలా కష్టపడి పని చేసింది. ఆమె ప్రతిభ చూసి కంపెనీ ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఇదే సమయంలో రాఘవ్ జీవితంలో సమస్యలు మొదలయ్యాయి. ఆఫీసులో తప్పు చేసి ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. అప్పుడు అతనికి గుర్తొచ్చింది, తాను ఎప్పుడూ నిర్లక్ష్యం చేసిన భార్య ఇప్పుడు కుటుంబాన్ని నిలబెట్టగలదని. ఒకరోజు రాత్రి రాఘవ్ నిశ్శబ్దంగా సునీత దగ్గరకు వచ్చాడు. సునీత, నేను చాలా తప్పు చేశాను అని తల వంచి అన్నాడు. ఆ మాటలు విన్న సునీత కొద్దిసేపు మౌనంగా ఉంది. నీ మాటలు, నీ నిర్లక్ష్యం నా బిడ్డను తీసుకుపోయాయి అని కన్నీళ్లు పెట్టుకుంది. రాఘవ్ కళ్లలో కూడా కన్నీళ్లు వచ్చాయి. నన్ను క్షమించు, ఇకపై నేను మారిపోతాను అని వేడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సునీత నెమ్మదిగా చెప్పింది, క్షమించడం సులభం, కానీ మర్చిపోవడం కష్టం. ఆ మాట విన్న రాఘవ్ తల వంచుకున్నాడు. నాకు ఒక అవకాశం ఇస్తే
నేను నిజంగా మారుతాను అని అడిగాడు. సునీత అతన్ని నిశ్శబ్దంగా చూసింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె ఇలా చెప్పింది, ఒక ఆడదానికి ప్రేమ, గౌరవం, భద్రత చాలా ముఖ్యమైనవి. అవి ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఆ రోజు నుంచి రాఘవ్ నిజంగా మారడానికి ప్రయత్నించాడు. సునీతకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఆమెను గౌరవంగా చూడడం మొదలుపెట్టాడు. సమయం గడిచే కొద్దీ వారి జీవితం మళ్లీ మారింది. ఒకరోజు రాఘవ్ తన స్నేహితులతో మాట్లాడుతూ అన్నాడు, ఆడది అంటే ఆట బొమ్మ కాదు. ఆమె మన ఇంటి ఆత్మ. ఆమెను గౌరవిస్తేనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఆ మాటలు విన్న సునీత కళ్లలో చిన్న చిరునవ్వు మెరిసింది. అది బాధతో నిండిన గతాన్ని దాటుకుని ఆత్మగౌరవంతో నిలబడ్డ ఒక ఆడదాని విజయం. ఈ కథ యొక్క సందేశం, ఆడది అంటే ఆట బొమ్మ కాదు. ఆమెకు గౌరవం, ప్రేమ ఇవ్వాలి, అదే నిజమైన కుటుంబం.